సార్ ఉమ్మడి మెదక్లో పర్యటనలు మొదలుపెట్టినట్టేనా మీరు? అంటే పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు జరుగుతాయి. ముందుగా జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నూతనంగా ఓటర్లుగా నమోదవుతున్నటువంటి యువతి యువకులందరికీ కూడా ఈ రోజు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ దేశ భవిష్యత్తు బాగుండాలంటే మీరు ఖచ్చితంగా ఓటింగ్ లో పాల్గొనాలి. ఓట్లు వేసేటువంటి రోజును సెలవు దినంగా దయచేసి పరిగణించవద్దు. మీరు వేసేటువంటి ఓటు ఈ దేశ భవితకి కొత్త మార్పులు చేర్పులు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఓటర్లందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి సందర్భంగా వారందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, రఘునందన్ రావు ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ రఘునందన్ రావు ఉంటాడు, ఎక్కడ పార్టీ నాయకులకు కష్టం వస్తే అక్కడ రఘునందన్ రావు ఉంటాడు. కాబట్టి ఇది పార్లమెంట్ కోసం తిరుగుతున్న పర్యటనలా, ఓడిపోయిన తర్వాత ఇతర నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడానికి చేస్తున్నటువంటి పర్యటనలు అనేది కొంత సమయాన్ని బట్టి తెలుస్తుంది. కొన్ని సమస్యల్ని కాలం పరిష్కరిస్తుంది అన్నట్టు పార్టీ నిర్దేశించిన మేరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధి లోపల పర్యటనలు అయితే మొదలుపెట్టినాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ కాల్లో ఈ కాలేజీ పూర్వ విద్యార్థిగా, ఈ కాలేజీలో కొత్తగా ఓటర్లుగా నమోదవుతున్నటువంటి విద్యార్థులతో కలిసి కొద్దిసేపు గడుపుదామన్న ఉద్దేశం కొద్ది కాలేజీకి రావడం జరిగింది. సార్ కేసీఆర్ కుటుంబం నుంచి లీక్స్ మీకు బాగానే వస్తున్నట్టు, వాళ్ళ గొడవలు ఎక్కడ దాకా వచ్చినాయి? ఆ కుటుంబం నుంచి నాకేం లీకులు రావు. కాకపోతే రాజకీయంగా పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా ఇదే కాలేజీలో చదువుకొని పోయి ఇక్కడ చదువు చెప్పిన సార్లు ఇచ్చిన విజ్ఞానంతో అక్కడ ఏం జరుగుతుంది అనేది ఊహించుకోగలిగేటువంటి వ్యక్తి. 4 ఎమ్మెల్యేలను పంపించి నేను చేసినటువంటి కథ అంతా కవిత కోసమా, కాళేశ్వరం కోసమా, లేకపోతే ఎమ్మెల్యేలు సంపాదించుకున్న అక్రమస్తులు కాపాడుకోవడం అనేది కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలని నేను సవినయంగా వారికి అప్పీల్ చేస్తాను. సార్ ఉమ్మడి మీదకు దాదాపుగా మీరే పోటీ చేస్తారని బయట టాక్ కానీ పార్టీ కానీ మీకే అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అయితే మీరు అన్నట్టుగా కేసీఆర్ కుటుంబం నుంచి కవిత గాని, కేసీఆర్ గారు వచ్చి పోటీ చేస్తే, లేదంటే హరీష్ రావు గారు పోటీ చేస్తే, ఆ పోటీ ఎలా ఉండబోతుంది? ఎవరు పోటీ చేసినా మెదక్ పార్లమెంట్ మీద ఎగిరేది భారతీయ జనతా పార్టీ జెండా, కాషాయం జెండా ఎగురుతుంది. ఎందుకంటే కామారెడ్డినే కేసీఆర్ గారిని ఓడగొట్టగలిగినప్పుడు, దుబ్బాకల్నే ఓడగొట్టగలిగినప్పుడు, సిద్దిపేట లేదా మెదక్ పార్లమెంట్ లో గతంలో ఒకసారి భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి కొత్తగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవడం లోపల ఇబ్బందులు వస్తాయని నేను అనుకోను. పోయిన 2019 ఎన్నికలలో నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి మా మిత్రులు చాలా మంది మళ్ళీ రఘు పోటీ చేస్తాడు అనేటువంటి భావనతో ఉన్నారు. అంటే ఒక సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారు, సారే కావాలి, కారే కావాలి, మళ్ళీ జనాలు రియలైజ్ అయ్యారు షార్ట్ టర్మ్ లో అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ అందున ఉమ్మడి మెదక్ లో ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకున్న పరిస్థితి. సో వాళ్ళు ఇక్కడ హోల్డ్ చేసే అవకాశం లేదు. పోయినసారి నిజామాబాద్ ఎంపీగా కవిత గారు పోటీ చేసినప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులే ఉండిరి. ఇప్పుడన్నా ఇంకా మెదక్ లోకల్ తక్కువ ఉన్నారు కానీ అప్పుడు 7 వాళ్ళే ఉండిరి. కరీంనగర్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ ఓడిపోయినప్పుడు అక్కడ కూడా 7 ఎమ్మెల్యే అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉంటారు. కాబట్టి 7 ఉన్న రోజే గెలవలేని వాళ్ళు 6 ఉన్న రోజు గెలుస్తారని అనుకోవడం అత్యాశ అవుతుంది. సో వాళ్ళు 7 ఉన్నా 6 ఉన్నా, కేసీఆర్ గారు వచ్చినా, కవిత గారు వచ్చినా, ఇంకెవరు వచ్చినా మెదక్ పార్లమెంట్ మీద ఈసారి కాషాయం జెండా ఎగరడం అనేది ఖాయం. సార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడుస్తున్నారు, అది పక్కకు పోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడవబోతుందా? అంటే బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఏముండదు అనుకోండి. ఏముంటుంది చెప్పు, ఎందుకు వేయాలి? ఒక మాట మీరు ఆలోచించుకోండి. బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలి? ఇంతకు ముందు అంటే గల్లీల వాళ్ళ ప్రభుత్వం ఉంది, గల్లీల వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఏదో 2 పనులు అయితాయని ఆలోచించారేమో ఎవరైనా ఒకరిద్దరు. ఈ రోజు గల్లీలో కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళు లేరు. ఈ రోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ 3వ సారి ఎవరు ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లతో అధికారంలోకి రాబోతుంది. నరేంద్రుడు 3వ సారి ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఇప్పుడు గల్లీలో లేని పార్టీకి, ఢిల్లీలో లేని పార్టీకి 1 ఇచ్చినా 2 ఇచ్చినా బురదలు వేసినట్టు అయితే తప్ప ఏం ఫలితం వస్తుంది చెప్పు? మీరు ఒకసారి ఆలోచించు. ఒక ఎంపో, సగం ఎంపో, 2 ఎంపీలో గెలిచిరు అనుకోరు, ఏడుకోవాలి వీళ్ళు ఎంపీలు. లేదు 17 వాళ్ళే గెలిచిరు అనుకోరు, ఏడుకోతారు వీళ్ళు. ఏం చేయాలి? రాష్ట్రంలో ఏదైనా పని కావాలంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోవాలి, కేంద్రంలో ఏదైనా పని కావాలంటే ప్రధానమంత్రి దగ్గరికి పోవాలి. ఒక ఎంపీ 2 ఎంపీలో గెలిచిరు అనుకోరు, వీళ్ళు ఢిల్లీలో కనబడరు, గల్లీలో కూడా కనబడరు. అందుకని నేను ప్రజలకు అప్పీల్ చేసేది ఏంటంటే బీఆర్ఎస్ అనేది ముగిసిన అధ్యాయం. బీఆర్ఎస్ ఓటేస్తే అది మురికి కాలువలో ఓటేసినట్టు. కాబట్టి దయచేసి ఓటేసే కంటే ముందు ఆలోచించేయండి. భారతీయ జనతా పార్టీ నరేంద్రుడి నాయకత్వంలో ఈ దేశాన్ని విశ్వగురువుగా మలిచింది కాబట్టి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి అనేది నేను ఓటర్ మహాశయాలకు చేస్తున్నట్టు. గల్లీలో ఎవరైనా ఉండండి, ఢిల్లీలో మనమే అని చెప్పేసి ఆల్రెడీ పోస్టర్లు కూడా కనబడుతున్నాయి సార్. అదే ఎజెండాతో ముందుకు పోతున్నారు. జనం ఆలోచన అట్లుంది. అది రఘునందన్ రావు ఆలోచన, మీ ఆలోచన నేను అనుకుంటలేను. ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే, ఈ దేశంలో పెండింగ్ లో ఉన్నటువంటి అనేక దశాబ్దాల కళలు నెరవేరాలంటే, రామ మందిరం నుంచి మొదలుకుంటే ఆర్టికల్ 370 దాకా, ట్రిపుల్ తలాక్ దాకా, రేపు రాబోతున్నటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ దాకా ఏదైనా ఎవరితోటి సాధ్యమవుతుంది? అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలంటే నరేంద్రుడు మళ్ళొకసారి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలు కోరుకుంటున్నారు. మొన్నంటే ఏదో ఆగమాగమై ఓటేసినామన్నా ఈసారి తప్పకుండా మీకే ఓటేస్తామని
ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నటువంటి అంశం. అంటే మీ ప్రెడిక్షన్ చాలా వరకు నిజమైతే కాబట్టి కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది, పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండవు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ సీట్లలో ఎక్కువ సీట్లని భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, ద్వితీయ స్థానంలో కాంగ్రెస్ ఉంటుంది. హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీలోకి వచ్చే అవకాశాలు ఏమన్నా సార్? ఇది చివరిగా చాలా వరకు ఉంది అంటే పార్టీలు మారుతాడు, అందులో భాగంగానే వ్యూహాత్మకంగానే వాళ్ళు పంపించారు అని చెప్పారు కదా, దానికి కంక్లూజన్ చెప్పండి. మీరు కాంగ్రెస్ లో పోతాడా నిజంగానే, లేదా యూటర్న్ తీసుకొని భారతీయ జనతా పార్టీలో? సార్ మొన్న మీరు TV9 డిబేట్ లో కూడా మాట్లాడుతున్నారు, భారతీయ జనతా పార్టీలో కూడా రావచ్చు ఎమ్మెల్యే తీసుకొని ఒక మాట అన్నారు. సో నేను జ్యోతిష్యం అనేది ఒకటైతే చెప్పదలుచుకున్నాను మీకు. రెండు, ఈ ప్రశ్న కరెక్ట్ సమాధానం చెప్పేటువంటి వ్యక్తి కాలం లేదా హరీష్ రావు గారు. సో ఆ కాలం కోసం వెయిట్ చేద్దాం, లేదా హరీష్ రావు గారి సమాధానం కోసం ఎదురు చూద్దాం. నాకున్నటువంటి అంచనా భారతీయ రాష్ట్ర సమితి లేదా భారత రాష్ట్ర సమితి అనేటువంటి ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కకావికలం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి 39 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు గోడ దుంకుదామని గోడ దగ్గర నిల్చొని చూస్తున్నారు, నిచ్చెన కూడా వేసుకున్నారు. సో ఎన్నికలకు ముందు దుంకుతారా, ఎన్నికల తర్వాత దుంకుతారా అనేది కాలం నిర్ణయం. అంటే కాళేశ్వరం మీద ప్రధానంగా ఆయన మీద నిందలేసారు, ఆయన టార్గెట్ చేశారు భారతీయ జనతా పార్టీ కానీ అటు కాంగ్రెస్ కానీ. ఈ రెండు పార్టీలు ఆయన వస్తే ఆహ్వానించే పరిస్థితి ఉంటుంది సార్? నేను అదే చెప్తా ఉన్నా. ఆ రోజు ఆయన తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అప్పుడున్న రాజకీయ అవసరాలను బట్టి పార్టీలు ఆలోచిస్తాయి తప్ప ఆయన కూడా ఆలోచిస్తాడు. కానీ ఇప్పటికిప్పుడైతే ఏముంటుందని నేను అనుకోను. సార్ ఈటల రాజేందర్ గారి విషయంలో డిస్కషన్ ఏమైనా జరుగుతుంది సార్? అంటే నిన్న కరీంనగర్ వెళ్ళాం మేము, అక్కడ కూడా కొంతమంది బీఆర్ఎస్ సోదరు కూడా చెప్తుంది అంటే కాంగ్రెస్ లో పోతున్నాడు ఈటల రాజేందర్, కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నాడు. అంటే పబ్లిక్ లో ఉన్న విషయం మిమ్మల్ని అడగాలన్నాడు. అంటే నాకు తెలియదు, నా విషయానికి సంబంధించి నేను కరీంనగర్ జిల్లాకి ఈ మధ్యలో పోలేదు, పోయించినాక తప్పకుండా మీ ప్రశ్నకు సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ.